వీరు 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యా రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుభస్థానంలో సంచారం ఈ మాసమంతా కూడా దశమ ఏకాదశ స్థానంలో సంచారం అంతా ఉంటుంది కాబట్టి మంచి అద్భుతమైనటువంటి సంచారంగా మనం చెప్పుకోవచ్చు. చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు, తద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం, ఈ రకంగా మంచి ఫలితాలు. వీరికి చతుర్థ సప్తమాధిపతి వచ్చి ఉచ్చస్థానంలో ఏకాదశంలో ఉండడం చాలా అద్భుతమైనటువంటి గ్రహ సంచారం. బృహస్పతి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కానీ మంచి లాభదాయకమైనటువంటి విషయం. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి సత్ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం. కాకపోతే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం కాబట్టి చేసేటటువంటి పనులు కాస్త నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఇంకా ఏంటంటే కాస్త వివాదాలకి వెళ్లకుండా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులు, చేసేటటువంటి పనులలో ఇబ్బందులు రాకుండా ఉండి ఎట్లాంటి వివాదాలు కాకుండా ఉండాలి అంటే కాస్త ఓపికగా ఉండడం అవసరం. ఈ రకంగా ఏదైనా వివాదాలు సంభవించి అంటే అనవసరమైనటువంటి గొడవలు కలిగేటటువంటి పరిస్థితే ఉంటే కనుక ఈ నెలంతా కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన ఆరాధనలు చేయడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే వీరు చేసేటటువంటి పనులలో కూడా చక్కటి దిగ్విజయాన్ని సాధించేటటువంటి అవకాశం కూడా ఉంది. అట్లాంటి గ్రహస్థితి కూడా ఉంది అద్భుతంగా. ఇంకా ఏంటి అంటే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అద్భుతమైనటువంటి శుభస్థానాలలో సంచారం కాబట్టి మంచి కుటుంబ సౌఖ్యం, ఆర్థికపరమైనటువంటి ధనలాభం, ఇంకా ఏంటి అంటే విశేషమైనటువంటి పుణ్యకార్యాలలో పాల్గొనడం, విశేషమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళి విశేషమైనటువంటి దైవ దర్శనాలన్నీ కూడా చేసుకోవడం, ఇట్లాంటివి అన్నీ కూడా సంభవించే పరిస్థితి కూడా ఉంది. రవి యొక్క సంచారం ఈ మాసంలో 17వ తేదీ నుంచి కాస్త అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ 17వ తేదీ వరకు కూడా కాస్త విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవాలి అనేటటువంటి వాళ్ళకి కూడా కాస్త కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా 17వ తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి రోజులు కాబట్టి 17వ తేదీ తర్వాత నిర్ణయం చేసుకోవడం, ప్రయాణాలకి ప్రయత్నం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతలోపు గనక ప్రయత్నం చేయాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి అవసరం వస్తే ఆ రోజు వరకు అంటే 17వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కన్యారాశి వారందరూ కూడా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలనుకుంటే హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ చక్కగా విశేషమైనటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా
సహజ రాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది. కుటుంబపరమైనటువంటి దోషాలు ఏవైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్ళి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్నా ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్ళి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే, నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమైన ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే, ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అనమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు, ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ, ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం అని చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ, తులసి సేవ చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.